కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి. సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు కార్మికుల పని గంటలు తగ్గించి భద్రత కల్పించాలని ఏఐటియుసి జిల్లా కమిటీ సభ్యుడు ప్రకాష్, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. బాలాజీ ఆటో యూనియన్ దర్గా దగ్గర ఎలక్ట్రిక్ యూనియన్ కార్యాలయం వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు. మేడే సందర్భంగా సహస్ర హాస్పిటల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే బాలాజీ ఆటో యూనియన్ వారు చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు మధుసూదన్ రావు, ఏఐటియుసి జిల్లా కమిటీ సభ్యుడు ప్రకాష్ మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో 1886లో కార్మికులు తమ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి అంతర్జాతీయంగా ఉద్యమం పెళ్లి ఉబికి కార్మికులు తమ హక్కులను సాధించుకున్న దినమని మేడేని నిర్వహించుకోవడం ప్రారంభించడం తెలిపారు. నాటి నుండి నేటి వరకు అంతర్జాతీయంగా కార్మికులు మేడే నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. కార్మికుల పోరాటాల్లో నుంచి పుట్టింది మేడే. సర్వసంపదలు సృష్టించేది శ్రామిక వర్గమని, శ్రమజీవులు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా ఏమిటో చాటారని చెప్పారు. 8 గంటల పని హక్కు కోసం ఆనాటి ప్రభుత్వాలు మెడలు వంచి పని గంటల హక్కు సాధించారు. తమ హక్కుల సాధన కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. 10 సంవత్సరాల కాలంలో కార్మిక చట్టాలను అనగదొక్కి పని గంటలు పెంచి బానిసలుగా చేసుకుంటున్నారని, అరకొర జీతాలిచ్చి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరూ తమ హక్కులను తిరిగి సాధించుకోవడానికి ఐక్యంగా కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మురళి, నరేంద్ర, రవి, పంచాయతీ కార్మికులు, ఆటో కార్మికులు, ఎలక్ట్రికల్ కార్మికులు, వివిధ వర్గాల్లో పనిచేస్తున్న కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రెండేళ్ళు కూడా పోరాటం సాధించుకున్నాము. అదే స్థాయిలో ఈరోజు కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటే కోట్ల పేరుతో అణిచేదానికి ప్రయత్నిస్తుంది. కార్మిక కోట్లు 10 గంటల నుంచి 20 గంటల నుంచి 8 గంటల వరకు సాధించుకున్నాము. ఆ 10 గంటలు కూడా లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, అదేవిధంగా సమావేశం హక్కు లేకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉంది. వాళ్ళు తై అంటే ఆదా అంటే వీళ్ళు తై అనేసి చెప్తా పరిస్థితి అయిపోతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం మనం. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ జనాగ్రహాన్ని ఆర్డర్స్ మొత్తం మీద భారతదేశంలో చేస్తున్న మేడే కార్యక్రమం స్ఫూర్తిగా ఈ ప్రభుత్వం దిగొచ్చి సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాకు 4 కోట్లకు తీసుకొచ్చేసింది గవర్నమెంట్. ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోకూడదు, అదేవిధంగా మీటింగ్లు పెట్టుకోకూడదు, అదేవిధంగా కార్యక్రమాలు తీసుకోకూడదు. ఈ విధంగా దీంతో పాటు 10 గంటలు కూడా తగ్గించాలనేసి ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పంచాయతీ వర్కర్స్ కానీ, గ్రామ విఆర్ఎల్ కానీ, తర్వాత మన మిగతా వర్కర్స్ అందరికీ, బిల్డింగ్ వర్కర్స్లో ఉండే అన్ని వర్గాలు కూడా కనీస వేతనం కూడా లేకుండా ఇబ్బందులు పాలు చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా స్పందించి కనీస వేతనం 26,000 అన్ని వర్గాలకు, అంగన్వాడీ అయితే, ఆశా వర్కర్స్ అయితే, ముందు పంచాయతీ వర్కర్స్కు, అదేవిధంగా మిగతా అందరికీ కూడా మన దర్జీ కార్మికులు కావచ్చు, మన కాంట్రాక్టర్స్ కావచ్చు, మన బిల్డింగ్ వర్కర్స్కు అన్ని రకాలు కూడా చెప్తా ఉంది. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం సాధించుకునేది ఈరోజు బిల్డింగ్ వర్కర్స్కు వివాహం చేసుకుంటే డబ్బులు ఇస్తాము. అదేవిధంగా ఏదైనా ఆరోగ్యాలు బాగా కూడా చెడిపోతే వారికి ఆర్థికంగా సాయం చేస్తాం అనేసి వివిధ రకాలుగా చెప్తా ఉంది. దీనంతా కూడా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు ఏఐటిసి జిల్లా కౌన్సిల్ మెంబర్ ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవంలో భాగంగా పాకాల్లో మేడే కార్యక్రమం ఏఐటిసి మరియు సిఐటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే కార్మికులు ఈరోజు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాలరాస్తున్నాయి. 44 చట్టాలని 4 కోడ్లుగా విభజించి కార్మికులకు పొట్టగొట్టే విధంగా జీవోలు తీసుకొస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తుంది. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతలు సృష్టిస్తుంది. అదేవిధంగా జిఎస్టీ పరిధిలోకి తేకుండా అధిక ధరలతో ప్రజలను దోపిడీ చేస్తూ ఉంది. కావున ఈ కార్మికులకు, స్కీమ్ వర్కర్స్కు మరియు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ప్రభుత్వ రంగ ఉద్యోగుల్ని భద్రత కోల్పోయేలాగా ఉంది. మధ్యాహ్న వర్కర్సు, బిల్డింగ్ వర్కర్సు వీరందరికీ ఉన్న సంక్షేమ బోర్డు నిధులైతేమి, స్కీమ్ వర్కర్స్కు ఉద్యోగ భద్రత లేదు. వారికి కనీస వేతనం కూడా లేకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ మేడే సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కార్మికులు ఎప్పుడైతే పక్కదారి పట్టిస్తున్నారో, దోపిడీకి గురి చేస్తున్నారో, వాళ్ళ హక్కులు కాలరాస్తున్నారో, మీకు రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్పడానికి ఈ మేడే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం. సరైన మార్గంలో
కార్మికులు ఆదుకోకపోతే మీకు తగిన రీతిలో మేము శాంతి చేస్తాం. అదేవిధంగా పాకాల్లో ఈరోజు మా కార్మికుల కోసం ప్రైవేటు సంస్థలైన సహస్ర ఆరోగ్య సంస్థ హాస్పిటల్స్ వారు కూడా కార్మికులను దృష్టిలో పెట్టుకుని సేవ చేయడానికి పాకాలకు ముందుకు వచ్చారు. వాళ్ళకి మా పాటి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంది. కనీసం ప్రైవేటు సంస్థలే ఉచితంగా వైద్య శిబిరాలు కార్మికులకు అందిస్తున్న సందర్భాలు మనం కంటి ముందర చూస్తున్నాం. ప్రభుత్వాలు కూడా అన్ని రకాలుగా ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.